సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ జాతీయ రాజీవ్ రహదారిపై ప్రస్తుతం మనం ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే నిన్నటి రోజు ఎనిమిది గంటల 30 నిమిషాల ప్రాంతంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి షిఫ్ట్ కారు అతివేగంగా వచ్చి రోడ్డు పైన ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని కూడా గుద్దడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, ఇదే పోల్ వద్ద అటు రోడ్డు దాటుతున్న సమయంలో వెనుకకు వచ్చేసరికి మళ్ళీ వేరే బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్ అతివేగంగా వచ్చి గుద్దడంతో ఇక్కడ నుంచి అక్కడ ముందుకు పడిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి వాళ్ళు అతివేగంగా తప్పియబోయి పక్కకున్నటువంటి ఇంటికి వెళ్ళడంతో అక్కడ కూర్చున్నటువంటి ఒక లచ్చవ్ అనే అమ్మకు తీవ్రంగా గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తుంటే ఒక రహదారిపై ఒక మెల్లగా వెళ్లాల్సిన ఒక వాహనాలు అతివేగంగా వచ్చి ఒక నిండు 2 ప్రాణాలను తక్షణమే చనిపోవడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్ పోతున్న సమయంలోనే ఒక పాప కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూస్తుంటే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిస్థితిని చూస్తుంటే 120-130 స్పీడ్తో ఉన్నటువంటి షిఫ్ట్ కారు అతివేగంగా వచ్చి గుద్దడం వల్ల నిండు 3 ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటి దగ్గర లచ్చవ్వ ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే వారు చూస్తుంటే వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళారు, మళ్ళీ రారు అని చెప్పి ఉద్దేశం కొద్దీ వారు కూడా ఈ యొక్క వేడుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులు కూడా ఉన్నారు. ఇక్కడికే వచ్చి వాహనం గుద్దడం వల్ల ఇక్కడ నుంచి సుమారుగా ఒక 30 మీటర్ల వరకు కూడా కారు అతివేగంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ రాయిని గుద్దిన పరిస్థితి ఉంది. ఇదే రాయి గుద్దిన పరిస్థితిని బట్టి చూస్తుంటే అతివేగంగా గుద్ది ఇక్కడ నుంచి ఒక 20-30 మీటర్ల వరకు కూడా కారు వెళ్ళి అక్కడ నుంచి లచ్చవ గుద్దడము, అదేవిధంగా సహజ గుద్దడం వల్ల ఇద్దరు కూడా ముందుగా రాధవకు గుద్దడం వల్ల ఆమె చనిపోవడము, లచ్చవ చనిపోవడము, సహజ కూడా తీవ్ర గాయాలతో హాస్పిటల్ తీసుకుపోతున్న తరుణంలోనే ఒక సహజ కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఎవరిని చూసినా కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ప్రతిరోజు రాజీవ్ రహదారిపై ఎన్నో వాహనాలు వస్తుంటాయి, మేము ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాం, కానీ ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదని చెప్పి ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. ఇటువంటి సంఘటన ఎవరికి రావద్దు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ గుద్దినటువంటి కారు అక్కడ పోల్ కూడా విరిగిన పరిస్థితి ఉంది. ఆ పోల్ విరిగిన పరిస్థితి చూస్తున్నట్టయితే అందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు, కన్నీరు పెడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఈ సంఘటనపై కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మనం చూడొచ్చు, 20-30 మీటర్ల వరకు ఒక పోల్ను తాకిన తర్వాత కారు ఆగిందంటే ఎంత వేగంగా ఉందో కూడా చెప్పచ్చు. అంటే ఈ వేగం వల్ల ఆ పాప ఆ గోడకు పడి చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, విరిగిపోయిన పోల్ను చూడొచ్చు. ఈ పోల్ను గుద్దితే పోల్ విరిగిపోయింది. సిమెంట్ పోల్ అంటే ఎంత వేగం, 120-130 స్పీడ్తో గుద్దడం వల్ల ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పి ప్రధానంగా స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి చూసుకోవచ్చు, అంటే ముందుకు వెళ్తున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే అంటే ఇక్కడ ఈ పోలు ఏదైతే ఉందో విరిగిన పరిస్థితి ఉంది. అంటే కరెంట్ పోలు 9 మీటర్ల పోలు విరిగిపోయిందంటే ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఎంత వేగంతో గుద్దిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, అంటే ముందుకు వెళ్తున్నట్టయితే ఈ కారు గుద్దిన తర్వాత ఎవరైతే సహజ ఉందో సహజ కూడా ఇక్కడ వచ్చి పడిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, రక్త మరకలు కూడా మనకు చూస్తున్నాము. సహజకు సంబంధించిన రక్త మరకలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటి చూస్తుంటే ఈ యొక్క రాజీవ్ రహదారిపై ఇటువంటి ఘోరమైన యాక్సిడెంట్ మొదటిసారి చూస్తున్నా అని చెప్పి ప్రధానంగా దుద్దెడ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉదయం నుండే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ ఇంటి వద్దకు చేరుకొని అంటే వాళ్ళకు ఓదార్చే పరిస్థితి చేస్తున్నారు తప్ప ఇటువంటి సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఏది ఏమన్నప్పటికీ ఇటువంటి యాక్సిడెంట్ చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇంత వేగంగా రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే గ్రామంలో ప్రతిరోజు కూడా ఒక రోడ్ దాటుతుంటారు, వస్తుంటారు, కానీ చూసి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి సంఘటన చూస్తుంటే మేము నమ్మలేకపోతున్నామని చెప్పి మా ఇంటి పెద్ద మనిషిని కోల్పోయానని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇటువంటి ఒక యాక్సిడెంట్ను మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి దుద్దెడ
గ్రామస్తులు కూడా ప్రధానంగా మనతో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి యాక్సిడెంట్ చూస్తుంటే ఎవరు కూడా నమ్మని విషయంగా చెప్పుకోవచ్చు. మూడు నిండు ప్రాణాలు కూడా కోల్పోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రధానంగా ఇటువంటి యాక్సిడెంట్ మొట్టమొదటిసారిగా చూస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు ఎవరైతే లచ్చవ్వ కుమారుడు కూడా స్థానికంగా ఉన్నాడు, వారిని అడిగి తెలుసుకుందాం. స్థానికులు బంధువులు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. మీరు కూడా గ్రామంలో కూడా ప్రజాప్రతినిధి కొనసాగినారు కాబట్టి, అంటే నిన్నటి యాక్సిడెంట్లో మీరు ఉన్నట్టు తెలుస్తుంది, చూసినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా బాధాకరమైంది. నిన్న జరిగిన యాక్సిడెంట్లో కారు అతివేగమే ముఖ్య కారణము. ఒక అమాయకులను బలి తీసుకుంది. కారు అతివేగంగా వచ్చి తను ఎటువంటి అడవిలో ఉన్నాడో, ఎటువంటి ఆతృతలో ఉన్నాడో తెలియదు, కానీ ఫస్ట్ ఒక మహిళను ఢీకొని ఆమె కారు నుంచి ఒక 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డది. ఎగిరిపడ్డ తర్వాత అది చూసి తను మళ్ళీ లెఫ్ట్కు గుంజడం జరిగింది. లెఫ్ట్కు గుంజి తాను ఇంటి ముంగట చల్లని వేసవికాలం కాబట్టి సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో బయట కూర్చొని తన మన్మరాలతో పక్కపండి మన్మరాలు ఆడుకుంటుంది. అట్టి క్రమంలో ఆమె తన మన్మరాలకు అన్నం తినిపిస్తున్న క్రమంలో కారు ఫస్ట్ ఆమెను గుద్దుకుంటూ ఒక 20 మీటర్ల వరకు తీసుకెళ్ళడం జరిగింది. అట్టి క్రమంలో పాపను కూడా కారు గుద్దడం జరిగింది. గుద్దడం ద్వారా పాప ఎగిరిపోయి పక్కనే ఉన్నటువంటి ఇల్లుకు దాదాపు ఒక 20-30 మీటర్ల దూరంలో ఉన్న ఇల్లుకు గుద్దుకొని పాప కూడా ఆ ప్రమాదం జరిగి హాస్పిటల్కి వెళ్ళే మార్గంలోనే తను కూడా చనిపోవడం జరిగింది. ఒక కరెంటు పోల్ను కూడా గుద్ది కరెంటు పోల్ కూడా విరిగిపోవడం జరిగింది. ఇట్టి ప్రమాదాలకు నిలయమైనటువంటి రాజీవ్ రహదారిని అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకొని దుద్దెడకు బైపాస్ మంజూరు చేయాలని నేను మాజీ ఉప సర్పంచ్గా కోరుతున్నాను. ఒక 3-4 నెలల క్రితము రఘునందన్ రావు గారు ఎంపీ గారు కూడా వచ్చి ఈ విషయంలో చర్చించడం జరిగింది. మేము కూడా సానుకూలంగా స్పందించాము. ఇటు కార్యక్రమాన్ని తొందరగా చేపడితే దుద్దల్లో ఇతర గ్రామాల నుంచి వచ్చి కూడా ఉపాధి పొందుతున్నారు. వారికి కూడా ఈరోజు ఈ ఆదివారం రోజున రహదారి చాలా రద్దీగా ఉంటుంది. అదే క్రమంలో దుద్దెల్లో సంత జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చి కూడా మార్కెట్లకు పోవడము, కూరగాయలు కొనుక్కోవడము, కిరాణా సామాన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దుద్దెడకు బైపాస్ మంజూరు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు అని కోరుకుంటున్నాను. పోలీసులు మీరు నిన్నటి రోజు పోలీసులు కూడా వచ్చి వెహికల్ తీసినట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలు సిపి మేడం గారు కూడా చేపడుతున్నారు. దానిలో భాగంగా 90 రోజుల ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. మాకు కూడా మా గ్రామ పంచాయతీ కూడా ఈ అల్టిమేటం కూడా జారీ చేశారు. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో పోలీసులు చకచకంగా సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, సిపి మేడం కూడా వచ్చారు. వచ్చి జరిగినటువంటి యాక్సిడెంట్కు కరెంటు పోవడం జరిగింది, పోల్ ఇరిగిపోవడం జరిగింది, ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఆ ట్రాఫిక్ను నియంత్రించడం కోసం పోలీసు వారు కూడా చాకచక్యంగా వచ్చి కార్యక్రమాన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి వాళ్ళు కూడా చక్కటి చొరవ చూపారు. కానీ మేము కోరుకునేది ఒకటే, దుద్దెడ ప్రజల రక్షణ కంపల్సరీగా దుద్దెడకు బైపాస్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అంటే గతంలో ఎన్నడీ లేని విధంగా ఇటువంటి వేగంతో వచ్చి గుద్దుకోవడం వల్ల మనం చూడొచ్చు 20 నుంచి 30 మీటర్ల వరకు కూడా గుంజుకొని వెళ్ళి సహజంగా కూడా అక్కడి నుంచి గుద్దడం వల్ల అక్కడ రక్తం కూడా స్రావం జరిగింది. కాబట్టి అంటే ఇటువంటి ఎప్పుడైనా చూసారు ఇటువంటి యాక్సిడెంట్ మాత్రం మేము చూడలేదు. కానీ మామూలుగా గుద్దడం ద్వారా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు అటువైపు ఒక మహిళకు, ఆటోలో వెళ్తున్న మహిళకు కారు గుద్దడం వల్ల కూడా మహిళ చనిపోయారు. ఒక కార్మికుడు కూడా తను ఇంటికి వెళ్ళే క్రమంలో కూడా బండ్లు గుద్దడం వల్ల కూడా చనిపోయారు. కానీ ఇద్దరు చనిపోవడం జరిగింది. కానీ ఏకతాటిగా ముగ్గురు అనేది ఒక్కటే యాక్సిడెంట్తో చనిపోవడం అనేది చాలా బాధాకరమని మేము అనుకుంటున్నాము. అంటే మీరు చెప్పండి, అంటే మీ యొక్క సొంత తల్లి లచ్చవ్ అని చెప్పి తెలిసింది కాబట్టి, అంటే మీకు ఎవరు సమాచారం ఇచ్చారు జరిగిన సంఘటన నుంచి? నేను ఉద్యోగరీత్యా సిద్దిపేటలో ఉంటాను. యాక్సిడెంట్ 8:30కి ఏమో జరిగింది. మా అల్లుడు 8:40కి ఫోన్ చేసి విత్ ఇన్ 10 మినిట్స్లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ జరిగినది పరిస్థితి వాస్తవం చూస్తే అంతా ఊర్లో పెద్ద మనుషులు మాట్లాడుకున్నాక విన్నది ఏంటంటే, అతివేగంతో రావడం వల్ల అతను హెడ్ కానిస్టేబుల్ కొడుకు వాళ్ళ వదినేను హైదరాబాద్లో డ్రాప్ చేయడానికి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే మార్గంలో ఓబ్లా అనే యాప్లో ఒక ముగ్గురిని ప్యాసింజర్ ఎక్కించుకొని అది ఇన్ టైంలో వాళ్ళను దింపాలనే ఉద్దేశంతో కార్ను 110, 120 స్పీడ్లో వస్తున్న మార్గంలో రాధవ్ అనే మహిళ రోడ్డు దాడుతుండగా ఆమెను ఢీకొట్టి ఆమెను 20 కిలోమీటర్ దూరంలో ఇడ్చుకొచ్చి ఆ కారు కంట్రోల్ తప్పిన ఎదట లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ గుంజంగా లచ్చవ్ అనే ఆమె అరుగు మీద కూర్చుని ఉంది. సాయంత్రం పూట
ఆమెను ఢీకొని ఒక 20 మీటర్లు దూసుకెళ్ళి అక్కడ ఆడుకుంటున్న శాస్త్రాన్ని కూడా అట్లా గుందగానే ఒక ఎగిరిపోయి గోడ కలిగి అక్కడనే చిన్న ఉన్న కొనూపిరితో ఉండగా హాస్పిటల్కి తీసుకున్న మార్గంలో చనిపోయింది. అలాగే ఒక స్తంభం కూడా ఇరిగిపోయింది. అంతలోనే ఎస్ఎస్ఆర్ కానీ సిబి మేడం గిట్లా వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఎంత పెద్ద అధికారులు అయినా సరే మేము న్యాయబద్ధంగా మీకు న్యాయం జరిగేలా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు కానిస్టేబుల్ అయినా, వాళ్ళ నాన్న కానిస్టేబుల్ అయినా, వాళ్ళ అన్న కానిస్టేబుల్ అయినా అందరు ఇక్కడ అందరూ చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఇక్కడ అందరికీ న్యాయం జరిగేలా మేము చూస్తామని సిబి మేడం గారు హామీ ఇచ్చారు. అది నాకు తెలిసిన సమాచారం ఇంతే. అంటే మీరు చెప్పండి, రాజీవ్ రహదారిపై ప్రతిసారి కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి, మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకపోతున్నారు? ఓవర్ స్పీడ్ రావడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్ జరిగినట్టు తెలిసింది కాబట్టి ఏం చెప్తారు సార్ మీరు ఈ విషయంలో? నేను 25 సంవత్సరాలు హైదరాబాద్ పోయి 22 సంవత్సరాల కింద నేను హైదరాబాద్ ఇక్కడనే బతికి ఉన్నా. ఇక్కడ ఉన్నప్పుడు ఆ టర్నింగ్ మీద ఒక లారీ పడ్డది. లారీ పడితే డ్రైవరు కిల్లరు తేపం అని వాళ్ళ మామ తనలాడుతుంటే వాటర్ తీసుకుపోయి చేయలే. యాక్సిడెంట్ కేసులు లేబడితే కేసులు అయితే అని పోలీసులకు భయపడి కూడా పోలీసులు కేసులు చేస్తారని భయపడేయలే. అదే నా తమ్ముడు చిన్నోడు, నేను అని పేరు నరసింహ, నా పేరు కొమరయ్య, ఇద్దరం పోయి వాటర్ తాగబెట్టి వాళ్ళు లేపినాం. ఎప్పుడు ఈ రాధా రోడ్ అన్నది మనం ప్రమాణకం సార్. అక్కడక్కడ ఒక పర్లంగా ఒకటి కిలోమీటర్కి ఒకటి బిరక్కట్టాలు చేయాలని ఆ మోడీ గారిని కోరుకుంటున్నాం, మా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం, మా ఊళ్ళో పెద్దలదారిని కోరుకుంటాం, ఎక్కడైనా కోరుకుంటాం. మాకు బైపాస్ దుద్ద నుంచి బైపాస్ని కొడితే నామన్మరల్ గారు ఇట్లా కోట్ల మంది పోయింది సార్. నేను చూడలే. ఇప్పుడు అంజీ సార్ మాట్లాడు, అంజే వాడినామని చెడితే ఆ పిల్ల అప్పుడు మా కడుపులో మా అన్న కడుపు మా దోస్తు కొడుకే పుట్టలే. ఇంకా మేము పుట్టి ఇప్పుడు నేను 50-60 సంవత్సరాలు నేను అన్నీ చూసిన. రోడ్డు మీద ఆ రాధా రోడ్డు కన్నా అడ్డమే లేదు సార్. దేనికి కానీ ఈ స్పీడ్కి అడ్డంగా దేనికి అడ్డం లేదు. మీరు గవర్నమెంట్ కానీ ఊళ్ళు పెద్దదారు కానీ ఎవరైనా కానీ మా దుద్దడికి ఏదైనా బైబల్ సహకరిస్తానని ఒకటి. తర్వాత మేము రాకముందే మేము ఇప్పుడు చచ్చిపోయిన లచ్చో నా వదినే చచ్చిపోయినామని ఆ వీడ మనమరాలు ఆమె రాజవ్వ వీళ్ళు చనిపోయే వాళ్ళకి అస్సలు ముఖ్యదారులు అన్నముందే పోలీసు వాళ్ళు వచ్చి జీప్ తీసుకొని పోయారు. జీప్ తీసుకుపోయినంటే ఆయననేమో హెడ్ కానిస్టేబుల్, ఆయన కొడుకు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ జీపు, అది కారు. వీళ్ళు అగాసంగా నడుతానంటే ఇక్కడ మా ప్రజలు అడిగిరాడ. నేను 12 గంటల హైదరాబాద్ బస్తా సార్. అక్కడ వీరికి ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళు కాళ్ళు లేవాటిరు. అక్కడ ఏంటంటే ఎవరు లేవడం నీకు న్యాయం చేస్తానా డీజీ మేడం మాట హామీ ఇచ్చిందట. మా ఊరు పెద్దదాన్ని కూడా ఫోటోలు తీసుకున్నట్టు అన్ని తీసుకుని సార్. మాకు కూడా న్యాయం చేస్తాను, మేము గరీబ్ లేక బతకలేకనే హైదరాబాద్ బతకపోయినాం. అంటే మీరు ఫిర్యాదు చేయకముందుకే ఈ వెహికల్ కింద తీసుకుపోయారు అనుకుంటున్నా? ఫిర్యాదు మమ్మల్ని ఏం అడగలే. నేను హైదరాబాద్ నుంచి వచ్చే వరకు 12 అయింది. ఇక్కడ నా కొడుకు నా బిడ్డ చచ్చిపోయింది, కొడుకు అమలు తప్పిండు. నా కోడలు కొడుకులు అమలు తప్పిండు. నా వదిన కొడుకు సెక్రటరీ, పెద్ద కొడుకు ఆర్మీ. వాళ్ళు ఎవరు అందలే. ఆల్రెడీ ఎవరు ఊళ్ళో అధికారం బట్టి వెహికల్ తీసుకొని పోయింది సార్. వెహికల్ని మమ్మల్ని అడగలే. మేము అక్కడ వెహికల్ని తీసేటప్పుడు నేను ఆ వదినకు మరిదిని లచ్చోకు నేను ఉండాలా. నా మన్మరాలు చచ్చిపోయిన పిల్లకు ఆ పాపకు నేను తాతని, నేను ఉండాలా. ఊరి పెద్దందారులు ఉండాలి, నేను ఉండాలి, ఊరి పెద్దందారు ఉండాలి, సర్పంచ్ ఉండాలి. మా ఎంపుడు కూడా ఈ జంగల దాని మీద వేస్తాయి ఆయన మా ఎంపుడే. మరి ఆయన కూడా ఇవ్వాలి అందకముందే వీళ్ళు ఇన్ని మీటర్లు అంత కారు తొందరగా తీయవలసింది ఏందో మాకు అర్థం కాలేదు సార్. కానీ ఇంత తొందరపడి కారు తీస్తే కదా ఈ ముగ్గురికి న్యాయం జరగకపోతే న్యాయము. అక్కడ రాజీవ్ అన్నాము కొద్దిగా మెంటల్ క్యాండిడేట్ తిరిగింది అనుకుందాం, వదిన అన్నది వయసు అనుకుందాం. నా మన్మరాలు అయితే ముగ్గురు ఆడపిల్లల వానికి, నా మన్మరాలు అయితే నా కొడుకుని చేస్తే నన్ను చేస్తే నాకు ఒక కోరిక ఉండే, అంత బలంగా ఉండేది సార్. మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపించింది ఈ యాక్సిడెంట్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? చేసి మన నరేంద్ర మోడీ చేస్తుండు, రోడ్లు కానీ అవి కానీ ఇవి కానీ చేస్తుండు. కానీ దాని స్పీడ్ బిరక్లు ఉండాలి, ఆ స్పీడ్ కూడా తగ్గించాలి. 120, 140 వెళ్ళిపోతుండ్రు కారులోళ్ళు. నేను వచ్చింది ఈ యాప్ వచ్చిన నుంచి పెద్ద పరిశాన్ అయిపోయింది. వానికి మెయింటెనెన్స్ ఏంటంటే వాడికి డబ్బులు కావాలి. వాడికి డబ్బులు కావాలంటే ఇంతమంది నన్ను చంపుకుంటా పోతుండు వాడు రోడ్డు మీద. అది మెయిన్ పాయింట్. ఈ యాప్ వచ్చిన నుంచే పరిశాన్ అయిపోయింది. ఒక్కటి నా మన్మరాలు జరిగిపోయింది, మా వదినే జరిగిపోయింది. కాబట్టి వాళ్ళకి మంచి న్యాయం చేయాలి. ఇప్పుడు మన డిఎస్పీ కానీ ఎస్పీ కానీ కమిషనర్ కానీ ఎవరైనా వాళ్ళు ఎవరైనా కాదు, గవర్నమెంట్కు ఎవరికి కూడా చుట్టం కాదు. ప్రతి ఒక్కరు సహాయకారం చేయాలి, సాయించాలి. మేము 25 సంవత్సరాల నుంచి పోయి బతుదేరు పోయి హైదరాబాద్ నడుముల కాడికలు ఇరగొట్టుకొని పేపర్ అని తిరుక్కుంటూ బతా ఉన్నాం మేము. మమ్మల్ని మా జీవితమే ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మా వదిన పోయింది, మా మన్మరాలు చచ్చిపోయింది. మా జీవితంలో వాళ్ళకి మంచి పద్ధతి చేయాలి భగవంతుడు అనేవాడు. ఎందుకు ఇంత ఘోరం ఎంత దుద్దాడు అంటే దీని మీద ఫ్లైఓవర్ వేయవచ్చు, దీన్ని వేస్తలేరు. లేకపోతే బైపాస్ తీసినా పర్వాలేదు.
అంతేగాని ఇప్పుడు ముగ్గురు చనిపోయారు. ఆమె జీవితమే పాపం, ఆమె పిచ్చి ఆమెనా, ఆమె కూడా జీవితమే. ఇప్పుడు మా వదిన చనిపోయాయి, మా మన్మరాలు చచ్చిపోయాయి. ఒక్కటే మా గ్రామ సర్పంచ్ కూడా చెప్తున్నాము, ఇది తీసేయాలి ఇది రోడ్ అనేది ఒకటి. యాక్చువల్గా ఇప్పటికి ఎంతో మంది చచ్చిపోయినరు, దేమున్నది ఇక్కడ ఘోరం. అది ఎంత ఉన్నది మీరు చూసారు కదా. అంత దూరంలో పోవడము, వాడు ఎంత స్పీడ్ వచ్చిండు. కాదు ఒక్కటి సిఐ అయినా దయచేసి కుకునూపల్లి సిఐకి మా చెప్తున్నా, దయచేసి దండం పెడతా సార్, మీరు లేని మేము లేము, కానీ ఎవరైనా ఉన్నారా లేరా అని వచ్చేదాకా కారుని ఉంచాలి కదా. మేము అట్లా చేసేటోళ్ళం కూడా కాదు కదా. వచ్చేసి కారుని తీసుకుపోయారు ఎప్పుడో, అది మాకు తెలియదు. వచ్చే వరకు అంత పరిస్థితేనేనా, పొల్ల కాళ్ళు చేతులు చూస్తే మీరే పరిశాన్ అవుతారు సార్. అట్లా మా జీవితం వాళ్ళకు మంచి జీవితం, ఏమన్నా ఇంటికి ఒక నౌకరీ ఇవ్వాలి వాళ్ళకు. ఈయనొచ్చిందా పిల్లలు, ఆ పిల్లగాని కూడా అంటే ఇది పరిస్థితి. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. సంబంధిత అధికారులు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు, గ్రామ యొక్క ప్రజాప్రతినిధులు. చెప్పండి సార్, అంటే ఎట్లా అనిపిస్తుంది యాక్సిడెంట్ చూస్తుంటే, ఏం చెప్తారు ఈ విషయంలో? ఇది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ టోల్గేట్ వాళ్ళ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది పెద్ద హైవే, ఈ గ్రామం కూడా చాలా పెద్ద గ్రామము, ఈ ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు అవసర రీత్యా అక్కడ ఇక్కడ పోవడానికి తిరుగుతుంటారు. కాబట్టి దీన్ని సీరియస్గా వాళ్ళు ఎవరైతే టోల్గేట్ వాళ్ళు ఉన్నారో దీని మీద చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. వాస్తవంగా ఇక్కడ ప్రజలు చాలా కూడా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్డు దాటడానికి, మార్కెట్ వెళ్ళడానికి కానీ, షాపులకు వెళ్ళడానికి కానీ. దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పెద్ద నాయకులు పట్టించుకొని దీన్ని సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మీద యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే వెహికల్ తీసుకుపోయారని చెప్పి ప్రధానంగా బంధువులు ఆరోపిస్తున్నారు. అంటే పోలీసులు ఏం చెప్పారు సార్ మీతో? పోలీసు వాళ్ళు అంటే నాకేం కలవలేదు, కానీ నేను రాత్రి వచ్చిన లేను ఊళ్ళో. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ నిర్లక్ష్యం ఏదైతే వీళ్ళు టోల్గేట్ వాళ్ళు చేస్తున్నారో దాన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ సీరియస్గా పట్టించుకొని ఈ సమస్య తిరిగి మళ్ళీ ఇవి జరగకుండా చూడాలి తప్ప ఇది ప్రజలతో అయ్యే పని కాదు కదా. ఇది పరిస్థితి. రాజు రహదారిపై వచ్చేటువంటి జిల్లాల నుంచి కూడా ఇటు చాలామంది వస్తుంటారు, బాగా రద్దీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ కానీ రింగ్ రోడ్ కానీ వేస్తే మాకు బాగుంటుంది, ఇటువంటి యాక్సిడెంట్లకు తాపు ఇవ్వదని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నారు. నిన్నటి రోజు చూసుకుంటే కూలీ నాలి చేసుకునేటువంటి కుటుంబం విచ్ఛిన్నం కావడాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక 120 స్పీడ్పై వచ్చి ఒక గుద్దడం వల్ల వారు ఒక 20 నుంచి 30 మీటర్ల వరకు పోవడము, అక్కడనే ఒక లచ్చవ్వ చనిపోవడము, సహజ చనిపోవడము, రాధవ చనిపోవడము, దుద్దెడ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. ఖచ్చితంగా సంబంధిత ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క జరిగిన యాక్సిడెంట్పై న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా ముక్త కంఠంతో ఈ యొక్క దుద్దెడ గ్రామస్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.